విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ సీటుకు ఎన్నిక జరగనుంది. కొత్త ఎమ్మెల్సీని ఎన్నుకోవడానికి సమయం వచ్చింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ని నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానిక సంస్థల కోటాలో ఈ సీటును భర్తీ చేయకున్నారు. ఆగస్టు 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం చూస్తే ఆగస్టు 6న ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతుంది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి గడువు ఆగస్టు 13వ తేదీగా నిర్ణయించారు. ఆగస్టు 14న స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ల విత్డ్రాకు 16న అవకాశం ఇచ్చారు. ఇక రంగంలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఆగస్టు 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఓట్ల లెక్కింపు సెప్టెంబర్ 3న చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 6 వరకు ఈ కోడ్ అమల్లోకి ఉంటుంది. ఇంకోవైపు చూస్తే వైసీపీకి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ గత ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. ఆయన జనసేన నుంచి విశాఖ దక్షిణం ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. 2027 దాకా ఎమ్మెల్సీ పదవి కాలం ఉంది. అంటే ఎన్నికల్లో నెగ్గిన ఎమ్మెల్సీ 2027 డిసెంబర్ దాకా పదవిలో ఉంటారని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలబలాలు చూస్తే 180% పైగా వైసీపీకే బలం ఉంది. అయితే స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నుకుంటే విశాఖలోని కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. ఆ విధంగా చూస్తే వైసీపీకి బలం ఉంది. కానీ ఇటీవల కాలంలో చాలా మంది కార్పొరేటర్లు కూటమి వైపు వెళ్లారు. గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా కూటమి వైపు మల్లుతున్నారు. దాంతో కూటమి బలం పెరిగింది అని అంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఏ రకమైన వ్యూహం రూపొందించి తమదైన ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలా కాపాడుకుంటుందో అన్నది చూడాల్సి ఉంది. టీడీపీ కూటమి అయితే అధికారంలో ఉంది, బలంగా ఉంది, బలమైన నాయకులను కలిగి ముందుకు వస్తున్న క్రమం ఉంది. ఇక ఈ ఎమ్మెల్సీ సీటు కోసం కూటమి నుంచి చాలా మంచి రేసు ఉన్నట్టుగా తెలుస్తుంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక దశలో ఆసక్తిని చూపించారని ప్రచారం సాగింది. అయితే జీవీఎంసీ నుంచి పెద్ద ఎత్తున కార్పొరేటర్లు కూటమి బాట పట్టడంతో ఆయన తగ్గిపోయారని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో, టీడీపీ కూటమి నుంచి ఎవరు రంగంలోకి వస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.